మదనపల్లి మండలంలో భూ కబ్జాలు అనేటివి విపరీతంగా జరుగుతున్నాయి. దీంట్లో భూ కబ్జాదారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కైన కారణంగానే ఈరోజు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్యంగా బీకేపల్లి, కోళ్లబైలు, బసినకొండ ఈ 3 గ్రామాల్లో చాలా విపరీతంగా భూ కబ్జాలు అనేటువంటివి అడ్డు అదుపు లేకుండా సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలన్నీ కూడా యథేచ్ఛగా ఆక్రమణలకు గురైపోతా ఉన్నాయి. మరీ పేదలుగా ఉన్నటువంటి వాళ్ళ భూములు కూడా ఆక్రమించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కోళ్లబైలు రెవెన్యూ గ్రామం 529 ఇది ఒక పెద్ద బ్లాక్. ఈ బ్లాక్ లో మొత్తం ప్రభుత్వ స్థలం ఉంది. దీంట్లో రకరకాలుగా ఇందిరమ్మ ఇళ్ల కోసం కొన్ని సంస్థల కోసం కేటాయింపులు కూడా జరిగినాయి. మిగిలి ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించుకోవాలని అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి రెవెన్యూ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారంలో అయితే ఈరోజు రాత్రికి రాత్రే వచ్చేసి కూసాలు నాటేశారు. మొత్తం ఇదంతా మేము మాదే అని చెప్పి ఈ పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఇటువైపునేమో ఏసీ గోడౌన్ ఉంది, ఆర్కే టైల్స్ వెనకాలనే 532 సర్వే నెంబర్ ఉంది, అది రిజిస్టర్ అయింది, అది కూడా మాదే అని చెప్పే పద్ధతుల్లో ఆపక్కున్నటువంటి వాళ్ళు ఎంత ధైర్యంగా చేస్తా ఉన్నాడంటే రెవెన్యూ అధికారుల సహకారంతోనే కదా జరుగుతూ ఉంది. ఎందుకని చోద్యం చూస్తున్నారు? ఎందుకని భూ ఆక్రమణల మీద కేసులు నమోదు చేయలేకపోతా ఉన్నారు? అప్పుడేమో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి పేదల మీద ప్రతాపం చేస్తారు. ఏదైనా ఇళ్ల స్థలాల కోసం 1 సెంటు 2 సెంట్లు ఆక్రమించుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు. ఇట్లా ఎకరాలు ఆక్రమించుకునే వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోకపోతున్నారు? దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ ఎవరైతే కూసాలు నాటారో వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. దీంతో పాటుగా ప్రభుత్వ భూముల్ని కాపాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఖచ్చితంగా పేదలను సమీకరించి ఈ భూమిని పేదలకు పంచడానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.